హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు ఎంతో స్పెషల్, అందరికీ ఇష్టం దిల్ పసంద్. వావ్, మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? అస్సలు లేట్ చేయను. 1 కప్ మైదా తీసుకుని దానిలో 1 పావు టీ స్పూన్ సాల్ట్, 1 పావు టీ స్పూన్ అంటే మనం చేత్తో చిటికెడు వేసినా సరిపోతుంది. దానిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని వేడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. చెయ్యి మాత్రం పెట్టకండి, నెయ్యి వేడివేడిగా ఉంటుంది కదా. ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత అది మొత్తం మిక్స్ అయ్యింది కదా, అప్పుడు డైరెక్ట్గా చేత్తో కలుపుకుందాం. సో ఇప్పుడు చూసారా, అలా హోల్డ్ చేయగానే హోల్డ్ అవుతుంది కదా. సో క్వాంటిటీ పర్ఫెక్ట్. మీకు ఆ హోల్డింగ్ రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి బదులు మీరు బటర్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలా కలుపుకునేదానికి వాటర్ కానీ కాచి చల్లార్చిన పాలు కానీ యాడ్ చేసుకుని చపాతీ ముద్దలా కలుపుకొని నీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దిల్ పసంద్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసేద్దాం. 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కిస్మిస్, 2 టీ స్పూన్ జీడిపప్పు, ఒక 3 నుంచి 4 టీ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీ. సో టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను చూపించాను. సో అది ఫాలో అవ్వండి. అప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1/2 కప్ వరకు పౌడర్డ్ షుగర్. అంటే మనం 1 కప్పు షుగర్ని ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని అందులో ఒక హాఫ్ క్వాంటిటీ, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలుపుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దిల్ పసంద్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో మరి ఇది బేకింగ్ రెసిపీ కదా, మరి బేకింగ్ కోసం ఏం చేయాలంటే ఒక వెడల్పాటి తవ్వ కానీ, కళాయి కానీ, లేదా పూలి మూకుడు కానీ, లేదా కుక్కర్, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. సో నేను ఇక్కడ బాగా వెడల్పుగా ఉన్న బాండీ తీసుకున్నాను. అందులో 2 కప్పుల వరకు మెత్తటి ఇసుకను వేసి మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ 15 నిమిషాల లోపు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఒకసారి బాగా నీట్ చేసుకోండి. ఇలా నీట్ చేసుకున్న ముద్దని 2 పార్ట్స్ కింద విడదీసుకోవాలి. ఒకటి పెద్దదిగా, ఇంకొకటి చిన్నదిగా. సో ఇప్పుడు చిన్న డఫ్ తీసుకుని దీన్ని ఎంత పల్చగా ఒత్తగలిగితే అంత పల్చగా మైదా పిండితోటి రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మైదా పిండి స్ప్రెడ్ చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది కదా. సో ఇలా మొత్తం ఎంత పల్చగా కుదిరితే అంత పల్చగా, చిరిగిపోయినంత వరకు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నెయ్యి అప్లై చేసుకుని దాని మీద మైదా పిండి కూడా స్ప్రెడ్ చేసుకుని రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రోల్ మొత్తం రౌండ్గా చుట్టేసుకోవాలి. మనం పరోటాలు చేస్తాం కదా, సో అలాగే. ఆ చివర ఎడ్జ్ స్టిక్ ఆన్ అవ్వదు, పర్వాలేదు, జాగ్రత్తగా దగ్గరికి పెట్టుకుంటూ ఒత్తేసుకోవచ్చు. లేదు మాకు భయం అయితే దానికి కొద్దిగా వాటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తే స్టిక్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు కొద్దిగా దళసరిగా చపాతీలాగా, మందపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో ప్లేసెస్ వచ్చినా కూడా పర్వాలేదు, వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ మైదా పిండి స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోండి. సో ఇది మాత్రం దళసరిగానే ఉండాలి. సో ఈ మాత్రం మందం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే సేమ్ ప్రాసెస్ని మనం పెద్ద డఫ్తో కూడా రిపీట్ చేద్దాం.
ఎంత పలుచగా కుదురుతుందంటే అంత పలుచగా ఒత్తుకోవడం, దాని మీద నెయ్యి స్ప్రెడ్ చేసుకోవడం, మైదా పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. సో పరోటాలు ఎలా చుడతామో అలాగే రోల్ చేసుకుని దాన్ని మందపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి. సో ప్రాసెస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఒక్కసారి కనుక ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. లాక్డౌన్లో అస్సలు బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు. పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే ఇంక అసలు అమ్మ బయటకు వెళ్దామని కూడా అడగరు. మీరే మీ పిల్లలకి ఫేవరెట్ చెఫ్. సో ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవడానికి ఏ ప్లేట్ అయితే యూస్ చేస్తామో ఆ ప్లేట్కి సరిపడా సైజులో ఒత్తుకోవాలి. చూసారా, నేను ఓన్లీ ఎడ్జ్ని దాని కింద పెట్టి రోల్ చేసేసాను. దాన్ని ఏమీ స్టిక్ చేయాల్సిన ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకునే ప్లేట్కి సరిపడా ఒత్తుకున్నాను. చూసారా, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇప్పుడు పెద్దదాని మీద మిడిల్లో ఆల్రెడీ మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిలో మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చిన్న చపాతీని దాని మీద పెట్టి చుట్టూ ఆయిల్ కానీ ఘీ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి. నేను నేతితోనే అప్లై చేసి ఫోల్డ్ చేస్తున్నాను. సో ఎందుకంటే చాలా బాగా బేక్ అవుతుంది. ఇలా జాగ్రత్తగా మొత్తం చపాతీని అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా పైన మెల్లగా అదుముకుంటూ లోపల ఉన్న స్ప్రెడ్డింగ్ అంతా స్టఫింగ్ అంతా కూడా ఈవెన్గా చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుని, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో మీకు ఎక్కడైనా కొద్దిగా విడిపోయింది అనుకుంటే ఆ ప్లేస్లో కొద్దిగా మైదా పిండి ఘీ కలిపి అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు బేక్ చేసుకునే ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని నెయ్యి కానీ, నేనైతే అంతా నెయ్యితోటే చేస్తున్నాను. సో ఇలా విడిపోయింది అని ఏం ప్రాబ్లం లేదండి. మనం రోల్ చేసి ఒత్తుతాం కాబట్టి అవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఆ ప్లేట్లో పెట్టిన తర్వాత పైన కూడా మొత్తం ఘీ అప్లై చేసి ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న బాండీలో, చాలామంది స్టాండ్ యూజ్ చేస్తారు, బట్ స్టాండ్ యూజ్ చేయకపోయినా కూడా మీకు దిల్పసంద్ అన్నది బాగానే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా పెట్టేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి. సో ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగుందో టెక్స్చర్. ఇప్పుడు జాగ్రత్తగా తీసుకుని దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి. తిప్పుకుని మళ్ళీ ఇంకొక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మళ్ళీ బేక్ చేసుకోవాలి. సో ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా మొత్తం అంతా కూడా బేక్ అయిపోయింది. ఇందాక వైట్గా ఉంది, ఇప్పుడు మొత్తం బేక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని బయటకు తీసుకుని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. సో ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీని మీద నెయ్యి అప్లై చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ బేక్ అయిన మొత్తం దిల్పసంద్ అంతా కూడా సాఫ్ట్గా అయ్యి టేస్టీగా తయారవుతుంది. సో ఇలా ఘీ అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత సో మనం దిల్పసంద్ని రివర్స్ చేసుకుని జిగ్జాగ్ నైఫ్ తోటి కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో వీటిని జాగ్రత్తగా మనకి నచ్చినట్టుగా ట్రయాంగిల్ లాగా పీసెస్ కట్ చేసుకుంటే యమ్మీ దిల్పసంద్ రెడీ అయిపోయినట్టు. చూడండి ఎంత బాగుందో. సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఇంకా అస్సలు వదలరు. మళ్ళీ బేకరీకి వెళ్ళి దిల్పసంద్ కొందామని అడగరు. చూసారు కదా ఫ్రెండ్స్, యమ్మీ అండ్ టేస్టీ దిల్పసంద్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.